ఓం శ్రీ సాయిరామ్. శ్రీమద్ భగవద్గీత 16వ అధ్యాయంలోని 5వ శ్లోకం గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాం. సాయిరామ్. భగవానుడు గత శ్లోకంలో ఇలా తెలియజేశారు. ఓ అర్జున, డంబము, గర్వము, అభిమానము, కోపము, కాఠిన్యము, అవివేకమును ఈ దుర్గుణములు అసుర సంపత్తి ఎందు పుట్టిన వానికి కలుగుతున్నవి. అనగా అసుర సంపత్తిని పొందదగి జన్మించిన వానికి కలుగుతున్నవని భావనమాట. అయితే ఈరోజు చెప్పేటువంటి 5వ శ్లోకంలో ఇలా తెలియజేయబోతున్నారు భగవానుడు. దైవీ సంపద మోక్షమును, ఆసురి సంపద బంధమును కలిగేయని చెప్తున్నారు. దైవీ సంపద్విమోక్షాయ నిబంధయాసురీ మతా మా శుచః సంపదం దైవీమభిజాతోసి పాండవా. దైవ సంబంధమైన సంపద విమోక్షాయ పరిపూర్ణ సంసార బంధ నివృత్తి కొరకును, ఆసురీ సంపత్ అసుర సంబంధమైన సంపద నిబంధాయ అతిశయ బంధం కొరకును, మత నిశ్చయింపబడినది. పాండవ, ఓ అర్జున, త్వం నీవు దైవీం దైవ సంబంధమైన సంపదం సంపత్తునందు అనగా సంపత్తును పొందదగి అభిజాత జన్మించిన వాడవు, అసి అయ్యున్నావు. మా శుచః కావున దుఃఖింపకము. ఓ అర్జున, దైవీ సంపద పరిపూర్ణ బంధ నివృత్తిని అనగా సంసార బంధ నివృత్తిని, ఆసురీ సంపద గొప్ప సంసార బంధమును కలుగుజేయనే నిశ్చయింపబడినది. నీవు దైవీ సంపద ఎందే జన్మించినాడు కావున సోకి అవసరం లేదు. అయితే ఇప్పుడు మనకు దైవాసుర సంపదల రెండింటిని వివరించి చెప్పి ఇక వాటి ఫలితాలు చెప్తున్నారు. ఎందుకంటే ఫలితములు బాగా తెలిసి ఉంటే వాటిని మనం గ్రహించడానికి కానీ త్యజించడానికి కానీ ప్రబుద్ధి కలగలుగుతుంది. దైవ సంపద మోక్షమును అనగా బంధ విముక్తిని, అసుర సంపద బంధమును కొలిగేని మనకు ఇక్కడ స్పష్టంగా చెప్పారు. సాయిరామ్.